వివరాలు ఓ అధికార నిర్వాహకం ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సివిజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులకు అధికారి సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుని ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలో రామచంద్రాపురంలో గ్రంథాలయం వాటర్ ప్లాంట్కి వైకాపా రంగులు ఉండటంతో స్థానికుడు ఫోటోలు తీసి సివిజిల్ యాప్లో ఈ నెల 19ని ఫిర్యాదు చేశారు. ఈ ఫోటోల్లో ఫిర్యాదుదారుడితో పాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు. గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెల్ల రంగు వేయించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్న స్థానిక అధికారి ఒకరు ఆ ఫిర్యాదు చేసిన వారి వివరాలు తెలిసేలా ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ తీశారు. దాన్ని వైకాపా నాయకులకు పంపించారు. దీంతో ఫిర్యాదుదారుడి స్నేహితుడు సోదరుడికి వైకాపా నాయకులు ఫోన్ చేసి ప్రశ్నించారు. విషయం ఫిర్యాదుదారుడికి తెలియడంతో సివిజిల్ యాప్లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం దీని మీద ఆర్ఓ కాజావలి మాట్లాడుతూ సివిజిల్ నమోదైన ఫిర్యాదును పరిష్కరించేందుకు ఫ్లయింగ్ సర్వేలెన్స్ బృందం లొకేషన్ అడగడంతో ఫిర్యాదుదారు వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ జూనియర్ అసిస్టెంట్ వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. అప్పుడే అది బహిర్గతమైంది. ప్రధాన అధికారికి వ్యక్తిగతంగా పంపితే సరిపోయేది, ఇది కావాలని చేసిన పని కాదు, జూనియర్ అసిస్టెంట్కి షోకాజ్ నోటీస్ ఇచ్చామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచితాలను నిషేధించాలి.